హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఆర్పి క్రియేటివ్ ఫిజిక్స్. సో మొత్తానికి మనకు ఫైనల్గా తెలంగాణలో పాలిసెట్ 2025 కౌన్సిలింగ్ అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. కంప్లీట్గా మీకు డేట్స్ కూడా ఉన్నాయి. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలండి. టీజీ పాలిసెట్ NIC.in ఓపెన్ చేస్తే ఇట్లా వచ్చిందండి. ఇక్కడ చూడండి, టీజీ పాలిసెట్ 2025 డీటెయిల్డ్ నోటిఫికేషన్. సో దిస్ విల్ బి ద డీటెయిల్డ్ నోటిఫికేషన్. సో మీరు ఇక్కడ చూస్తే ఫర్ అగ్రికల్చర్ డిప్లొమా కోసం www.pjtsau.edu.in దానిలో చూడాలి. హార్టికల్చర్ అయితే HTTP. సో మనకు ఇక్కడ ఒక సైట్ ఉంది, అందులో చూసుకోండి. ఎనిమల్ అండ్ హస్బెండరీ అయితే ఇంకొక సైట్ ఇచ్చేయండి. సో పాలిసెట్కి అయితే ఇది. సో ఇక్కడ చూడండి మనకు డీటెయిల్స్. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మనకు ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడానికి 24th జూన్ నుండి 28 జూన్ వరకు ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్, స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి 26 జూన్ నుండి 29 వరకు ఉంది. ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 26 నుంచి 1 జూలై వరకు. ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఫ్రీ చేసుకోవడానికి మనకు జూలై 1 వరకు ఉంది. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ 4th జూలై కంటే ముందే మనం ప్రొవిజనల్ అలాట్మెంట్ చేస్తారు, సీట్స్ వచ్చినాయి లేదు. పేమెంట్ ఆఫ్ ఫీ సెల్ఫ్ రిపోర్ట్, మనకు నచ్చితే మనకు ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేయడం అనేది జూలై 6th వరకు ఉంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ ఫస్ట్ ఫేజ్. ఇంకా ఫైనల్ ఫేజ్ మళ్ళీ ఈ ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సాటిస్ఫై కారో లేకపోతే వాళ్ళకి సీట్ రాదో వాళ్ళకి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 9th జూలై నుండి మళ్ళీ 9th జూలై నుండి స్టార్ట్ చేస్తే 10th జూలై వరకు మనం అన్ని సేమ్ ఫార్మాలిటీస్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేది 11th రోజు ఉంది. ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి అంటే చూడండి కన్ఫర్మ్ చేసుకోవడానికి 11 and 12. ఫ్రీజింగ్ ఆప్షన్స్ 12th వన్. ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అంటే వాళ్ళు అలాట్ చేస్తారండి సీట్స్ 15th రోజు. తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ 15-16 లోపు చేసేయాలి. రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ అనేది 15-17 అదే చెప్పేది. లాస్ట్ డేట్ ఫర్ అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై లాస్ట్ డేటింగ్, ఆ తర్వాత మళ్ళీ అందులో దొరకదు అన్నట్టు సీట్ 18th జూలై. అది కమన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్ 15th అంటే 15 జూలై నుండి ఇంకా అకాడమిక్ స్టార్ట్ అవుతాయి. ఓరియంటేషన్, కమన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి, కామన్ ముచ్చట్లు ఇవన్నీ. సో తర్వాత మీకు చూస్తే ఇది ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. ఖచ్చితంగా ఫిజికల్గా మనం అక్కడికి వెళ్ళాలన్నట్టు అవన్నీ తీసుకొని ఆ జిరాక్స్ కాపీస్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి, సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొని అట్లా. తర్వాత ఏమైనా డ్రాప్ అవుట్స్ ఆర్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ద ఇంటర్నల్ స్లైడింగ్. అంటే మీరు ఒకసారి మళ్ళీ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్యాన్సిలేషన్ అనేది ఉండదు సీటు అట్లా. సో సో దీని తర్వాత మనకు స్పాట్ అడ్మిషన్ కూడా ఉంటుంది. ఈ ఫైనల్ ఫేజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, కౌన్సిలింగ్స్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా సీట్స్ మిగిలితే స్పాట్ అడ్మిషన్ వితిన్ 2 to 3 డేస్లో ఫీజు పే చేసి 23rd జూలై నుండి 30 జూలై వరకు స్పాట్ అడ్మిషన్ తీసుకోవచ్చు, పేమెంట్ సీట్. సో దీస్ ఆర్ ద డేట్స్. ఓకేనా? మొత్తానికి అయితే ఇంకా మీరు అనుకున్నది వచ్చేసింది కాబట్టి ట్రై టు యూజ్ దిస్ ఆపర్చునిటీ. మంచి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి, కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. మంచి కాలేజ్ చూడండి, టాప్ 10 ప్రైవేట్ గవర్నమెంట్ అన్నీ ఇచ్చేసిన మంచి గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. కీప్ వాచింగ్ KRP క్రియేటివ్ ఫిజిక్స్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.